అయ్యా లోయలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చంపారు. ఫిలిష్తీయులు అనగా వాళ్ళు భారీ దేహము కలిగిన వారు. ఫిలిష్తీయులు క్రింద నిలబడితే మన చెయ్యెత్తిన పైన అందదు. ఫిలిష్తీయుడు నిలబడితే వాడు తల, వాడు ముఖము అదిగో ఆ వాగ్దానం దగ్గరికి వస్తుంది. అంత ఎత్తు వాళ్ళు. 6 మూరల జానడని ఉందే, అది వాళ్ళ లెక్కలు, మన లెక్కలు కాదు. మన లెక్కల ప్రకారము 12 అడుగుల 4 అంగుళాలు. అలాంటి వారు ఫిలిష్తీయులు వస్తే ఇశ్రాయేలీయులు వాళ్ళని తరిమి కొట్టారంట, అయ్యాలోయలో చంపేశారంట. అలాగే ఫిలిష్తీయుల్లాక ఎంత పెద్ద సమస్య అయినా, అది అప్పుల సమస్య అయినా, రోగమనే సమస్య అయినా, దరిద్ర సమస్యగా ఉన్నా, కరువే సమస్యగా ఉన్నా, నిందే సమస్యగా ఉన్నా, అవమానమే సమస్యగా ఉన్నా, అది ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు వెనుకకు తిరగవద్దు, నా వల్ల కాదు అనవద్దు, నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నా చేత కాదు అనుకోవద్దు. ఏమి కంగారు పడగాక మనలో ఉన్నవాడు ఎవరంట? లోకములో ఉన్నటువంటి సాతాను కంటే మనలో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు. ఇది గుర్తుపెట్టుకో.